శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇది కొమ్మినేని శ్రీనివాసరావు గారు వచ్చేసి అరెస్ట్ అయ్యారు కదా మొన్న. సో ఈరోజు వచ్చేసి బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే జగన్ గారు స్పందించిన విధానం ఏంటి అంటే, ఇది ఇప్పుడు ఉన్న సీఎం ఎవరైతే ఆయనకు వచ్చేసి ఒక చెంపదెబ్బ లాంటిది అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఆల్రెడీ నాకు చెంప కాదు మొత్తం ఒళ్ళంతా వాతలు పెట్టి ఇంట్లో కూర్చొని పెట్టినా కూడా నాకు సిగ్గు లేదు. ఈయన స్పందిస్తాడు, కొమ్మినేని గురించి స్పందిస్తాడు. సిగ్గు లేకపోతే నేనేమంటాను అంటే, జగన్మోహన్ రెడ్డి వేషల రాజధాని అన్నాడు. రేపు పొద్దుగా నువ్వు సీఎం అయితే అదే వేషల రాజధానిలో నువ్వు కూర్చొని పరిపాలించాలి. నువ్వు దాన్ని ఖండించిన ఒక మాజీ సీఎంగా నువ్వు ఇంత సిగ్గు లేకుండా నువ్వు ఇప్పుడు వచ్చేసి ఏదో చెంప పెట్టు ఆ పెట్టు ఈ పెట్టు అంటున్నావు. నీకు ఆల్రెడీ 2 చెంపలు వాయించేసి ఇంట్లో కూర్చొని పెడితే నీకు సిగ్గు రాలేదు. ఇప్పుడు నువ్వు ఆయనకి ఏదో సపోర్ట్ చేస్తున్నావు. అది వేషల రాజధాని. నువ్వు ఎలా మాట్లాడతావు నువ్వు? వేషల రాజధాని అని కనీసం ఖండించావా? ఈ ఛానల్ ప్రతినిధిగా ఉన్నావు నువ్వు. కనీసం అలా జరగడం అలా అనడం తప్పు అననే నువ్వు ఖండించావా? సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు? చెంప పెట్టు ఆ పెట్టు ఈ పెట్టు అని. ఓకే, ఎంతమందికి బెయిల్ రావట్లే, నీకు కూడా బెయిల్ వచ్చింది కదా అంటే నువ్వు పుణ్యాత్ముడువా? నువ్వు అన్ని కేసుల్లో నీకు బెయిల్ వచ్చినంత మాత్రాన నువ్వు ఏదో నేరస్తుని కాకుండా పోవు కదా. అది ఇంకా సమగ్ర విచారణ జరుగుతుంది కదా. నువ్వు ఇంకా ఒక సీఎం ఉన్నావు కానీ నువ్వు ఆల్రెడీ నువ్వు ఖైదీవే. అంతే, నువ్వు ఇంకేందంటారా అంటే నువ్వు బెయిల్ మీద ఉన్న ఖైదీవి నువ్వు, అంతే. నువ్వు దాని గురించి మాట్లాడుతున్నావు, చెంప పెట్టు ఆ పెట్టు ఈ పెట్టు అని. అన్న ఇప్పుడు వచ్చేసి ఏపీలో అభివృద్ధి ఉందా, పథకాలు నడుస్తున్నాయి అంటే ఏమంటారు? అభివృద్ధితో పాటు పథకాలు నడుస్తాయి. అభివృద్ధి పథకాలని కాదు, ఏదో జేబులో డబ్బులు పెట్టేసి నా అక్కలు నా చెల్లెళ్ళు అది అంటారంటే, నీ అక్కలే నీ చెల్లెళ్ళే నీకు ఓటేయరు. నువ్వు అక్కలో చెల్లెళ్ళు అంటారా, నువ్వు మాట్లాడుతున్నావు. ఆశాస్పదంగా ఉంది ఇదంతా. ఒక స్క్రిప్ట్ ఎవరిస్తారో కానీ అంతా ఆయన చూసి చదవడానికి రాదు. స్క్రిప్ట్ బాగా రాసి ఇవ్వండి అమ్మా. ఆయనకు పొగాకు 350 రూపాయలకు 36,000 తేడా తెలుస్తలేదు. అవి వచ్చేసి ఇది చెంపపేట ఆ పెట్ట అది కూడా ఎవరో రాసి ఉంటుంటారు. చెంపపేట అది కూడా రాసి ఇచ్చింటారు. లేకపోతే అది కూడా చెప్పడానికి రాదు. కనీసం అంత అవగాహనలు కూడా లేదా నాకు అంటున్నాను. అవగాహన లేని 5 సంవత్సరాలు పాలించిందా రాష్ట్రాన్ని? అవగాహన లేనట్లనే ఉంది కదా. మరి ఏం పరిపాలించింది చెప్పి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి నేను ఒప్పుకుంటాను. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చూడకుండా పేపర్ చూడకుండా, సరే పేపర్ చూసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రశ్న అడ్రస్ చేయమని, ఏదో వాళ్ళని కాకుండా డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేసి లైవ్లో ప్రెస్ మీట్ అడ్రస్ చేసేసి పెట్టమను. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు సమాధానం టక్ అని చెప్పరేమో చూద్దాం. అసెంబ్లీకి వెళ్తారన్నా, అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పేపర్ చూసే మామూలుగా ఏమన్నా ఏమేమి ఉన్నాయి ఏంటని పేపర్ చూసి చెప్తారు కదా, చూడకుండా ఎవరు చెప్పారు కదా. అట్లాంటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈయన ఒక్కడే కాదు, ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెడితే పక్కాగా పేపర్ చూస్తూ చెప్తూనే వెళ్తారు. కానీ ఈయన ఒక్కడే ఇట్లా చెప్తున్నారు, మీరు ఎట్లా అంటారు? పేపర్ చూసి కూడా కరెక్ట్ చెప్పాలంటున్నాను నేను. అన్ని ఒక మాట్లాడితే అందులో 3 తప్పులు దొరుకుతాయి. ఎక్సాన్సలర్ అని చెప్పనీకి వస్తలేదు. ఎక్స్ అంటున్నాడు. ఆ పక్క నుంచి అది చెప్తున్నారు ఎక్సాన్సలర్ అంటారు అంటే ఆ ఎక్సాన్సలర్ అని చెప్పడానికి కూడా వస్తలేడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు గత 5 సంవత్సరాల్లో చేశారు. ఇది మన దౌర్భాగ్యం. మళ్ళీ ఆయన వచ్చేసి చెంపపెట్టు ఇది పేపర్ చూసేసి అది ఏదో తప్పు దొరలేదాడు, పక్క నుంచి వాళ్ళు సవరించిందాడు మళ్ళీ చెప్తుంటాడు. 360 రూపాయలకు 36,000 తేడా తెలవని ముఖ్యమంత్రి చెప్పపెట్టని చెప్తుంటే మనం ఆశాస్పదంగా ఇంటూ నవ్వుతుండాలి. సరే, నెక్స్ట్ టైం మరి జగన్ గారు వస్తారనుకోవచ్చా లేదా? నాకైతే పక్క రాడు. ఎందుకంటారా అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలే అన్ని పక్కకు తప్పిపోతున్నారు. ఆ కోటరీ నుంచి బయట, ఆ కోటరీ ఉన్నంత వరకు ఆయన మళ్ళీ సీఎం అయ్యే పరిస్థితి అయితే లేదు. ఆ కోటరీ నుంచి బయటపడితే ఎవరైనా మంచి సలహాలు, ఈ సచ్చు సలహాలు ఇవ్వకుండా మంచి సలహాలు ఇస్తే పరామర్శకు వచ్చాడు. ఎవరి గురించి పరామర్శకు వచ్చాడు? గంజా బ్యాచ్ గురించి పరామర్శకు వచ్చేసి అమ్మని ఘోరం అనిపిస్తుంది నాకు. వాళ్ళు పరామర్శకు ఏంటంటారంటే ఏదో పాపం ఏదో జనాల గురించి వచ్చారు, ఏదో వాళ్ళు అక్రమాలు చేయలేదు అది అనుకుంటే పరామర్శకు వచ్చారు. పాపం నా నార్మల్ పీపుల్ని కొట్టారు. నిర్ధారణ అక్కడ ప్రజలు చెప్తున్నారు కదా, మమ్మల్ని పీడించారు, మమ్మల్ని ఇలా కొట్టారు అని చెప్పేసి. ఇంకేం నిర్ధారణ కావాలి? వాళ్ళ గురించి వచ్చేసి ఆయననే ఒప్పుకుంటున్నాడు. సరే, వాళ్ళు చేసి ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు, వాళ్ళ మీద కేసులు ఉండొచ్చు అని కూడా ఆయననే ఒప్పుకుంటున్నాడు. అలాంటి వాళ్ళ గురించి వచ్చేసి నువ్వు పరామర్శ మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఈ వరకు వచ్చేసి టికెట్లు బొక్క. ఈయననేమో సీఎం ఉంటేనేమో 5 కిలోమీటర్లకే ఫ్లైట్ వేసుకో హెలికాప్టర్లో పోతాడు. ఇప్పుడు సీఎం లేడు కాబట్టి ఇప్పుడేమో ఎకానమీలో పోతున్నాడు. అలాంటి సీఎం మనకు దరిద్రం. థ్యాంక్ యూ అన్న.